సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై నిరసన ర్యాలీ. వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు అక్కా చెల్లెమ్మలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అనంతరం ఎక్సైజ్ సిఐకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే సంపద సృష్టిస్తానని ప్రజలు నమ్మబలికి నేడు చంద్రబాబు కల్తీ మద్యం ఫ్యాక్టరీలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ వారి సొంత జేబుల్లోకి సంపదను సృష్టించుకుంటున్నారని, కల్తీ మద్యాన్ని ఓ మాఫీలాగా నడిపిస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో మద్యమును ప్రభుత్వం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 10% మద్యం ద్వారా వచ్చిందని, నేడు కూటమి ప్రభుత్వంలో 3% పడిపోయిందని అన్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి పర్మిట్ రూములు నిర్వహిస్తున్నారని, ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ అధికారాన్ని అమలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 16 నెలల్లోనే కూటమి ప్రభుత్వంలో 15,000 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు. కల్తీ మద్యం కేసులను సిబిఐకి అప్పగించాలని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని పచ్చ మీడియాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నాయని అన్నారు. నిజాలను ప్రజలకు తెలియపరుస్తున్న సాక్షి టీవీ ఆఫీసులపై, విలేకరులపై కూటమి నాయకుల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ మధ్య ప్రభుత్వ హాస్టల్లో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారని, ప్రజలకు మంచినీరు అందించడంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేసి ప్రజల ప్రాణాలు బలిచేస్తున్నారని, కల్తీ మద్యమును అరికట్టేంత వరకు ప్రజల పక్షాన జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు మహిళా నాయకులు, పార్టీ అనుబంధాల విభాగాల బాధ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అక్కా చెల్లెములు భారీగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కానివ్వండి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కానివ్వండి, బయటపడ్డ తయారీ ఫ్యాక్టరీలు 2 కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళే, అంటే క్లియర్గా వాళ్ళే నడుపుతారు. దీని ఒక మాఫియా చేసి వాళ్ళే తయారు చేయటం, దానికి దేశం ముందు తయారు చేసి కల్తీ ముందు చేసి దానికి ఫారెస్ట్ స్టిక్కర్లు అంటించి వాటిని మళ్ళీ వాళ్ళే బెల్ట్ షాపులకు కానీ భారీ రెస్టారెంట్ పంపుతారు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రద్దు చేయాలి కల్తీ మద్యాన్ని, రద్దు చేయాలి కల్తీ మద్యాన్ని, రద్దు చేయాలి కల్తీ మద్యాన్ని. ప్రజలతో ప్రాణాలతో జలగాటం ఆడవద్దు, ప్రజల ప్రాణాలతో జలగాటం. ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలి, ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలి. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ప్రజల ప్రాణాలు తీస్తున్న